గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార సమతుల్యత కాపాడుకోవాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాజులూరు మండలం గొల్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన క్లబ్ అధ్యక్షులు పుష్పలత గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా అలయన్స్ గవర్నర్ వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నెల క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి చూపించుకోవాలని, చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలని చెప్పారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ సౌజన్య మాట్లాడుతూ మనకి అందుబాటులో ఉండే మునగాకు, తోటకూర, గుడ్లు మొదలగు పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలియజేశారు. గొల్లపాలెం పిహెచ్సి డాక్టర్ సౌజన్య, ఎంపీహెచ్ఈఓ వైకుంఠరావు, గొల్లపాలెం పిహెచ్సి ఎంపీహెచ్ఈ ఎం శామ్యూల్, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, మేల్ ఆశాలు, లీలా కళ్యాణి సాధన గొల్లపాలెం క్లబ్ అధ్యక్షురాలు సలాది పుష్పావతి, నున్నా వెంకటేశ్వరరావు, బోలా సురేష్ బాబు, పబ్బినీడి లక్ష్మి, ఈలి లక్ష్మి, దంగేటి సత్యబాబు, పద్మారాం, అధ్యక్షులు పెంకే శివకుమార్, కోశాధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో అందరికీ వండి పెట్టి లాస్ట్లో తిన్నాం, లేకపోతే ఉంటే తింటాం, లేకపోతే లేదు. చాలా మంది పెద్దవాళ్ళు చేసి పని అదే. అంచేత వాళ్ళకి ఖచ్చితంగా పౌష్టికాహారం లోపం ఉంటుంది. అలాగే ఉన్న దాంట్లో మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం అంటే ఏముంటుంది అంటే ఏముంది, ఫ్రూట్స్. రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవాలి. మనకి ఉన్నంతలో నట్స్, జీడిపప్పు లాంటివి కూడా ఉన్నంతలో తీసుకోవాలి. డాక్టర్ గారు వచ్చే జీడిపప్పు తినమన్నా నేను ఎక్కడ కొనుక్కున్న బాగుని వాళ్ళు ఉండొచ్చు కదా. అలా కాకుండా మంచిగా ఆహారం తీసుకోవాలి. ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచి పిల్లల్ని మనం కంటాం. ఆ విధంగా ప్రయత్నించాలి. అలాగే పిల్లలు కన్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ తల్లిపాలు ఇవ్వాలి. ఒక సంవత్సరం వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక 2-3 నెలలు పాలు ఇవ్వడము, తర్వాత ఎందుకులో ఎన్ని శ్రమ నాకు అనుకుని మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కాకుండా, ఎందుకంటే మనం వ్యాక్సిన్లు వేస్తాం కదా, ఆ వ్యాక్సిన్ అన్నిటికంటే కూడా బెస్ట్ తల్లిపాలు. అర్థమైందా? ఆ విధంగా మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మంచి కార్యక్రమంతో మిమ్మల్ని అందరినీ కలుస్తామని చెప్పి మంచిగా ఆహారం తీసుకుని, పౌష్టికాహారం తీసుకుని ఈ విలువలన్నీ మీరు నేర్చుకోవాలని, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే మేడం మీకు అన్ని విషయాలను పూర్తిగా చెప్తారు. రాగి అనేది చాలా మంచిది. ఐరన్ కూడా ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ ఏంటి, నడుము నొప్పులు వస్తున్నాయి, అందరికీ కాళ్ళు లాగేయడం, అవన్నీ కూడా కాల్షియం లోపించే వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, గ్లాసుల పాలు పొద్దున్న రాత్రి కూడా తాగాలి. అప్పటికి కూడా మీకు ఇంకా కాళ్ళు లాగుతూనే ఉన్నాయి అనుకోండి, కాల్షియం పొట్లో వేసుకుంటున్నప్పుడు ఐరన్ బిళ్ళ మధ్యాహ్నం వేసుకోవాలి. మీకు ఇంకా బాగా రక్తం పెరగాలంటే ఐరన్ బిళ్ళ వేసుకున్న వెంటనే ఇలాంటి ఆరెంజ్లు వస్తున్నాయి కదా, సీజనే కదా ఇది, ఇలాంటి పాటు ఐరన్ బిళ్ళ వేసుకోవడం అప్పుడు మనకి ఒంటికి బాగా పడుతుంది అన్నమాట. సరేనా? ఇలాంటి చిన్న చిన్నవి మీరు పాటించారనుకోండి, ఐరన్ ఎక్కించుకోవడం, బ్లడ్ ఎక్కించుకోవడం ఇంతవరకు వెళ్ళదు. సరేనా? అందరూ ఇవి పాటిస్తూ ఉండండి. ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడైనా సరే మీ ఆశకి కానీ ఎనర్జీ కానీ చెప్పండి. మరీ ఇంకా ఎక్కువ తీవ్రమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే రండి. అదే కాకుండా ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అలాంటివి వస్తున్నాయి కదా, అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. మీరు ఒక్కనే కాకుండా ఇంట్లో అందరూ కూడా కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. దోమలు ఎక్కువ కుట్టకుండా చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న స్టేజ్. దాంతోపాటు ఇలా చిన్నది ఏమైనా వచ్చినా సరే నీరసంతో పాటు ఇంకా డిసీజ్ తీవ్రత పెరుగుతుంది అన్నమాట. లీలా కళ్యాణి సాధన గొల్లపాలెం క్లబ్ వారు మరి మీకు గర్భిణీ స్త్రీలందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ క్లబ్ ద్వారా మేము అందరూ రావడం జరిగింది. మరి మేము సేవలు అందిస్తున్న క్లబ్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లబ్స్ ఇంటర్నేషనల్ అని మరి ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. మరి ఈ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మన జిల్లాలో రాజమండ్రి కానీ కాకినాడ కానీ మీరు అందరూ చూస్తూ ఉంటారు. మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంటి క్లబ్లో మరి మన గొల్లపాలెం కూడా ఒక క్లబ్ మేము కూడా సేవ చేస్తాము అనే ఉద్దేశంతో మరి సలాది పుష్పావతి గారి అధ్యక్షతన ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ క్లబ్ ద్వారాగా మీరు కూడా మొన్న చూసుంటారు, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. మరి ఆవిడ చాలాసార్లు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు శ్రేణి గారు పిహెచ్సిలో కూడా మన గర్భిణీ స్త్రీలు ఉంటారు, మనం కూడా వాళ్ళకి ఏమైనా పౌష్టికాహారం ఇద్దామన్న ఉద్దేశంతో మరి ఆవిడ ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం. మీకే దానికి తేడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గర్భవతి కాదు, మామూలు వాళ్ళైనా సరే ఎవరైనా సరే రాగి పిండిని ఉపయోగించినట్లయితే వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వాళ్ళకి కాళ్ళు చేతులు లాగడం అది తగ్గుతుంది. జీర్ణ
అవుతుంది, అలాగే ఆకలి శక్తిని పెంచుతుంది. ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరమైనటువంటి విషయాలు. అలాగే మన సార్ చెప్పినట్టుగా అన్ని కూడా పాటిస్తూ, మేడం గారు చెప్పినట్టుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అంటే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని మనం చిన్న చిన్న విషయాలకి ఆలోచన చేసి ఆవేశాన్ని తెచ్చుకోకుండా చాలా నెమ్మదిగా ఏ విషయాన్నైనా సరే మనకు తెలియకపోతే పక్కన ఇంకొకరిని తెలుసుకుని చేసుకుంటే మన ఆరోగ్యం మనమే చూసుకున్నట్టు అవుతుంది. మందులు వాడుకుంటూ అలాగే మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ, మన కుటుంబంలో ఒక్క గర్భవతి ఇబ్బంది పడిందంటే ఆ కుటుంబం అంతా కూడా సఫర్ అయిపోతారు, కంగారు పడిపోతారు, అప్పటికప్పుడు వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి.